అదృష్ట దురదృష్టాలు. ఈజిప్టు దేశానికి ఖలీఫాగా ఉండిన మహమ్మద్ ఇబన్ తైలూన్ చాలా సజ్జనుడు. ఆయన సింహాసనం ఎక్కుతూనే తన తండ్రి చేసిన అక్రమాలను సరిదిద్ది అరాచకాన్ని తొలగించాడు. తన తండ్రి ప్రజలను పీడించి కూడబెట్టిన ద్రవ్యంతో ఆయన కవులను, వీరులను పోషించి పేద సాధులకు సహాయపడ్డాడు. అందుచేత ఆయన పరిపాలనలో దేశం సుభిక్షమైంది. ఒకనాడు ఖలీఫా ముహమ్మద్ తన పరివారంలో ఎవరెవరికి జీతాలు ఎక్కువగానో పని తక్కువగానో ఉన్నదో, ఎవరెవరికి పని తక్కువగానో జీతాలు ఎక్కువగానో ఉన్నాయో విచారించి తక్కువ జీతాలు ఉన్నవారికి జీతాలు, పని తక్కువగా ఉన్నవారికి పని హెచ్చించాడు. అందరి విషయము విచారించాక ఒక వృద్ధుడు మాత్రం మిగిలాడు. తాత, నా పరివారంలో నువ్వు చేసే పని ఏమిటి, నీ జీతం ఎంత అని ఖలీఫా అడిగాడు. కీర్తిశేషులైన మీ తండ్రి గారు ఒక చిన్న పెట్టె ఇచ్చి దాన్ని కాపాడమన్నారు. అంతకు మించి నేను చేస్తున్న పని ఏమీ లేదు. అందుకు గాను నాకు నెలకి 10 బంగారు దీనారాలు ఇస్తున్నారు అన్నాడు వృద్ధుడు. ఆ కాస్త పనికి అంత జీతమా? ఆ పెట్టెలో ఏమున్నది అని ఖలీఫా ఆశ్చర్యంగా అడిగాడు. దాన్ని 40 ఏళ్లుగా కాపాడుతున్నాను కానీ అందులో ఏమున్నది నాకు తెలియదు అన్నాడు వృద్ధుడు. ఖలీఫా ఆ పెట్టెను తెప్పించి చూశాడు. అది బంగారపు పెట్టె. దాన్ని తెరిచి చూడగా అందులో ఏదో ఎర్రని పొడి, తోలుపై రాసిన ఒక శాసనము కనిపించాయి. అయితే ఆ శాసనం ఏ భాషలో రాసి ఉన్నదో, దాని అర్థమేమిటో దర్బార్లో ఒక్కరికి బోధపడలేదు. ఖలీఫా దాని గురించి ఆరా తీయగా ఆ పెట్టె హసన్ అబ్దుల్లా అనే వాడిదని, అతన్ని ఖలీఫా తండ్రి ఖైదు చేశాడని తెలియవచ్చింది. హసన్ అబ్దుల్లా ఇంకా జీవించి ఉన్న పక్షంలో వెంటనే విడిపించి తీసుకురమ్మని ఖలీఫా ఉత్తర్విచ్చాడు. 40 ఏళ్ల ఖైదు అనుభవించి ముసలివాడైన హసన్ అబ్దుల్లాను ఖైదులోంచి బయటికి తెచ్చి ఆయనకు బట్టలు పెట్టి సత్కరించి ఖలీఫా బంగారు పెట్టెను ఆయనకు ఇస్తూ, ఇది మీ సొత్తని తెలిసింది, మీరే తీసుకోండి అన్నాడు. హసన్ అబ్దుల్లా ఆనంద బాష్పాలు రాలుస్తూ, మహాప్రభు, మీ తండ్రి బలాత్కారంగా లాక్కున్న ఈ పెట్టెను నేను మీకు ఇచ్ఛాపూర్వకంగా ఇస్తున్నాను, పరిగ్రహించండి అన్నాడు. ఖలీఫా హసన్ అబ్దుల్లా చేతిని ముద్దు పెట్టుకుని, ఈ పెట్టె కథ ఏమిటో చెప్పండి అన్నాడు. హసన్ అబ్దుల్లా తన కథను ఈ విధంగా చెప్పాడు. కైరో నగరంలో ఉన్న వర్తకులలోకెల్లా మా తండ్రి చాలా ధనవంతుడు. నేను ఆయనకు ఒక్కడే కొడుకును కావటం చేత నాకు గొప్ప గురువులను ఏర్పాటు చేసి మంచి విద్యావంతుని చేశాడు. నాకు చక్కని కన్యను చూసి పెళ్లి చేశాడు. నేను ఆమెతో 10 ఏళ్లు సుఖంగా కాపురం చేశాను. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఒక్కసారిగా నాపైన విరుచుకుపడ్డాయి. నా తండ్రి ప్లేగు వ్యాధి తగిలి మరణించాడు. మా ఇళ్ళు కాలిపోయాయి. మా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. నేను సమస్తము పోగొట్టుకుని ముష్టి ఎత్తి జీవించవలసి వచ్చింది. ఒక్కొక్కసారి నేను, నా భార్య, పిల్లలు పస్తులు ఉండవలసి వచ్చేది. అటువంటి పరిస్థితిలో ఒకనాడు నా భార్య తన ఆఖరి దుస్తులు నా చేతికిచ్చి అవి అమ్ముకుని పిల్లలకు ఇంత రొట్టె తెమ్మన్నది. నేను నా భార్య బట్టలు తీసుకుని పోతూ ఉండగా ఒంటె మీద సవారీ అయి ఒక బదవి నాకెదురు వచ్చాడు. అతను నన్ను చూసి ఒంటె దిగి, హసన్ అబ్దుల్లా అనే గొప్ప వర్తకుడి ఇంటికి దారి ఎటు అని అడిగాడు. అరబు మహాశయ, ఆ పేరు గలవాడు ఎవడు కైరోలో ఉన్నట్టు నాకు తెలియదు అంటూ నా దారిన నేను పోబోయాను. కానీ అతను నా చెయ్యి పట్టుకుని ఆపే, నువ్వు హసన్ అబ్దుల్లావు కావా? అల్లా పంపిన అతిథిని వదిలించుకుంటావా అంటూ మందలించాడు. ఆ తర్వాత అతను నన్ను ఆప్తుడిలాగా ఆలింగనం చేసుకుని మా ఇంటికి వచ్చాడు నా వెంట. నేను నా భార్య దుస్తులు అమ్మటానికి మరొకసారి బయటికి పోతూ ఉండగా అతను నన్ను ఆపి నేను పోతున్న పని అడిగి నా చేతిలో 10 బంగారు కాసులు పెట్టి ఇంటికి కావలసిన సంభారాలన్నీ తెమ్మన్నాడు. అతను 15 రోజుల పాటు నాకు అతిథిగా ఉండి ప్రతిరోజు 15 బంగారు కాసులు నా చేత ఉంచుతూ వచ్చాడు. 16వ నాడు అతను నాతో అకస్మాత్తుగా, నువ్వు నాకు అమ్ముడవుతావా హసన్? అందుకు నువ్వు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు. అతను వేళాకోళానికి అంటున్నాడు అనుకుని, ఒక దెబ్బకు చచ్చేవాడి విలువ 1000 దీనారాలు, అంతకన్నా ఎక్కువ దెబ్బలకు చచ్చేవాడి విలువ 1500. ఈ విషయం ఖురాన్లో చెప్పి ఉన్నది అన్నాను. అతను 1500 ఇస్తానన్నాడు. అప్పుడు నాకు నిజంగానే అతడు అంటున్నాడు అని అనిపించింది. నా భార్య పిల్లలైనా సుఖపడతారు అని అమ్ముడు పోవడానికి ఒప్పుకున్నాను. అతను 1500 దీనారాలు ఎంచి ఇస్తూ, నేను నిన్ను కొన్నది నా ప్రయాణానికి తోడు ఉండగలందుకు మాత్రమే. నీ ప్రాణానికి, స్వేచ్ఛకు ఏమీ ఆటంకం ఉండబోదు అన్నాడు. ఆ సొమ్మంతా మా వాళ్ల పరం చేసి
బదవి కోరిన ప్రకారం ఒక ఒంటెను కొనుక్కుని ప్రయాణానికి అవసరమైన పదార్థాలు అన్నీ కొని అతని వెంట బయలుదేరాను. త్వరలోనే మేము ఎడారి మార్గం పట్టి మనుష్య సంచారం లేని ఆ మార్గాన 10 రోజులు ప్రయాణం చేసి 11వ రోజు ఒక మైదాన ప్రాంతానికి చేరుకున్నాం. ఆ మైదానం మధ్య ఒక ఎత్తైన రాతి స్తంభం ఉన్నది. దానిపైన రాగితో చేసిన ఒక యువకుడి విగ్రహం నిలబడి ఉన్నది. ఆ యువకుడి కుడి చెయ్యి చాచి వేళ్లు తెరచి ఉన్నవి. ఆ 5 వేళ్లకు 5 తాళపు చెవులు తగిలించి ఉన్నాయి. వాటిలో ఒకటి బంగారపుది, ఒకటి వెండిది, ఒకటి రాగిది, ఒకటి ఇనుపది, ఒకటి సీసపుది. నాకు అప్పట్లో ఆ తాళం చెవుల మర్మం తెలియకపోవటం చేత చాలా కష్టాల పాలయ్యాను. ఆ స్తంభాన్ని చేరగానే మేము ఒంటెలు దిగాము. బదవి ఒక మెలికల విల్లు బాణాలు తీసుకుని ఎక్కుపెట్టి రాతి విగ్రహం కేసి కొట్టాడు. కానీ బాణం అంత ఎత్తు పోలేదు. అతను బిల్లును నా చేతికిచ్చి విగ్రహం చేతి వేళ్లకు తగిలించిన తాళపు చెవులు పడగొట్టమన్నాడు. అదృష్టవశాత్తు నా మొదటి బాణంతో బంగారపు తాళం చెవిని పడగొట్టి దాన్ని నా యజమానికి ఇవ్వబోయాను. కానీ అతను నన్నే ఉంచుకోమన్నాడు. అది కష్టాలు తెచ్చేది. ఆ సంగతి నేను ఎరగక దాన్ని బొడ్డులో పెట్టుకున్నాను. తర్వాత నేను పడగొట్టిన వెండి తాళంపు చెవిని కూడా నా వద్దనే ఉంచుకోమన్నాడు. అది బాధలు తెచ్చిపెట్టేది. ఆ తర్వాత నేను ఇనుప తాళపు చెవిని, సీసపు తాళం చెవిని పడగొట్టాను. బదవి నా బలాన్ని, గురిని ఆనందంతో మెచ్చుకుంటూ ఆ 2 తాళపు చెవులను తీసుకున్నాడు. అవి సుఖాన్ని, జ్ఞానాన్ని సమకూర్చేవి. నేను మరొక బాణం ఎక్కుపెట్టి రాగి తాళపు చెవిని పడగొడుతూ ఉండగా బదవి ఆ విల్లును నా చేతిలోంచి లాగేసుకుని, ఏం పని చేస్తున్నావు నిర్భాగ్యుడా అన్నాడు. అతను విల్లును నా చేతి నుంచి గుంజటంలో బాణం నా కాలి మీద పడి గాయమై బాధ పెట్టసాగింది. అదే నా కష్టాలకు, బాధలకు ఆరంభం. ఆ రాగి తాళపు చెవి మృత్యువును తెచ్చిపెడుతుందట. నా యజమాని నా గాయానికి కట్టుకట్టి నన్ను ఒంటెపైకి ఎక్కించాడు. మేము 3 రోజులు ప్రయాణించి ఏవో పళ్ళ తోటలు గల ఒక ప్రదేశానికి వచ్చాం. నా గాయం తలుపు పెడుతూనే ఉన్నది. నాకు దాహంగా ఉండటం చేత కుంటుకుంటూ వెళ్ళి చెట్ల మీద ఉన్న నవనవలాడే పళ్ళల్లో ఒకటి కోసి నోట పెట్టుకుని కొరికాను. మరుక్షణం నా పళ్ళల్లో ఆ పండు బిగుసుకుపోయింది. అరవటానికి కూడా అవకాశం లేని స్థితిలో నేను గుడ్లు వెళ్ళపెట్టి నేల మీద పడిపోయాను. నా యజమాని నా దుస్థితి అర్థం కాగానే ఆ చెట్ల కిందకు పోయి కింద రాలిన పళ్ళన్నీ ఏరి చూసి పురుగులు తినేస్తున్న పండు ఒకటి ఏరి దాని పురుగులను తీసి నా నోట్లో ఉన్న పండు పైన పెట్టాడు. అవి నా పండును తిని నన్ను రక్షించడానికి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజులు నేను పడిన బాధ వర్ణనాతీతం. నా యజమాని నన్ను విడిచిపెట్టి వెళ్ళక నా వెంటనే ఉన్నాడు. నా పక్కనే కూర్చుని ఆహారం తిన్నాడు, నిద్రపోయాడు. నేను మాత్రం ఆకలితో దహించుకుపోయాను. నా నోరు నాకు స్వాధీనమై ఏదైనా ఇంత తిని మంచినీళ్ళు తాగుదాం అనుకున్నాను. ఆ సరికి మా ఆహారపు సంచి నీళ్ళెత్తి ఖాళీ అయిపోయాయి. నేను భోరుమని ఏడ్చాను. బదవి నన్ను ఏదో విధంగా ఊరడించి నా చేత ప్రయాణం కట్టించాడు. మేము ఆ రోజల్లా ప్రయాణించి ఒక కొండ దగ్గరికి వచ్చాము. నా యజమాని నన్ను అవి ఇవి తిని లేనిపోని బాధలు కొని తెచ్చుకోవద్దు అని హెచ్చరించి తానే వెళ్ళి కొన్ని బ్రహ్మజములు మట్టలు కోసి తెచ్చాడు. అతను వాటి ముళ్లను చెక్కేసి కత్తితో తోలు తీసి లోపల గుజ్జు తినమని నాకు ఇచ్చాడు. అది రుచిగాను బలకరంగానూ ఉన్నది. చంద్రోదయం అయ్యే వేళ నేను కంబళి పరుచుకుని సుఖంగా పడుకుని నిద్రపోదాం అని అనుకుంటూ ఉండగా బదవి నాకొక పని తగిలించాడు. నీవు ఇప్పుడే ఈ కొండ ఎక్కి ఈ రాత్రి కొండ శిఖరం పైన గడపాలి. ఇదే నువ్వు నాకు చేయబోతున్న అసలు సహాయం. సూర్యోదయం అయినదాకా కొండ శిఖరం పైనే ఉండి నమాజు చేసుకుని ఆ తర్వాత కిందకి దిగిరా. పొరపాటును కూడా నిద్రపోవద్దు సుమా. నిద్రపోతే ఆ కొండగాలి నీకు వాయువు కమ్ముతుంది అన్నాడు. అమ్ముడు పోయిన వాణ్ణి యజమాని మాట వినకుండా ఎలా? అందుచేత నేను చచ్చినట్టు మూలుగుతూ ముక్కుతూ ఆ కొండ ఎక్కి శిఖరాన్ని చేరుకున్నాను. అప్పటికే నేను శరీర బాధతోనూ నిద్రలేమితోనూ నలిగి ఉండడం చేత నిద్ర ముంచుకు వచ్చేసింది. మర్నాడు ఉదయం సూర్యోదయం కాబోతుండగా నేను నిద్రలేచి శరీరం అంతా పుచ్చకాయలాగా వాచి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. అతి కష్టంతో నేను లేచి నిలబడి తూర్పుగా తిరిగి నమాజ్ చేసి కిందకు దిగబోయాను. కానీ నా అవయవాలు ఏమాత్రమో స్వాధీనంలో లేనందున నేను పడి కొండ కింది దాకా దొర్లాను. నా యజమాని నాకేసి చూడను కూడా చూడలేదు. ఆయన నేల మీద ఏవో గీతలు గీస్తూ
నీ నీడను బట్టి రహస్యం తెలిసిపోయింది. ఇక్కడ తవ్వుదాం పట్టు అన్నాడు. నేను పెద్దగా ఏడవసాగాను. అప్పుడు అతను నా కేసు చూసి కొండ మీద నిద్రపోయినందుకు నన్ను కోపడి కత్తితో నా కీళ్లలో పొడిచాడు. రక్తానికి బదులు నీరు వచ్చింది. నా బాధ చాలా వరకు నివారణ అయ్యింది. అతను గుర్తుపెట్టిన చోట ఇద్దరము తవ్వగా ఒక చలవరాతి సమాధి కనిపించింది. అందులో మనిషి అస్థికలు, తోలుపైన రాసిన ఒక శాసనము కనిపించాయి. బదవి ఆ శాసనాన్ని ఆత్రంగా చదివాడు. హసన్, మనుష్య మాతృలు ఎవరూ చూడని ఇరాం నగరానికి మార్గం ఇందులో రాసి ఉన్నది. ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగల సింధూర గంధకం అక్కడ మనకు దొరుకుతుంది అన్నాడతను. మేము కొండను చుట్టి పడమరగా 3 రోజులు ప్రయాణం చేసి ఒక పాముల లోయలోకి చేరాం. అక్కడ ఎటు చూసినా నల్లటి కొండ చిలువలు పాకుతో కనిపించాయి. నా యజమాని నా చేతికి విల్లు, బాణములు ఇచ్చి కొమ్ములుండే పాముగా చూసి దాన్ని చంపి దాని తల, గుండెకాయ పట్టుకురా అన్నాడు. నేను ప్రాణాలపై ఆశ విడిచి ఆ లోయలోకి అడుగుపెట్టాను. కొంతసేపటికి నాకు కొమ్ములు గల పాము కనిపించింది. అదృష్టవశాత్తు నేను దాన్ని చంపి దాని తల, గుండెకాయ తీసుకురాగలిగాను. నా యజమాని నా చేత నిప్పు చేయించి దాని మీద ఒక ఇనుప భగోని పెట్టి అందులో పాముతల, గుండె వేసి కాచాడు. అందులో ఇంకేదో ద్రవకం 2 చుక్కలు వేసి మంత్రాలు చదివాడు. ఆ తర్వాత ఆయన తన భుజాల మీద ఆ భగోనీలోని ద్రవాన్ని రుద్దమన్నాడు. నిన్నలా చేసేసరికి అప్పటికప్పుడే రెక్కలు మొలిచాయి. నాకు కూడా రెక్కలు అలాగే తెప్పించాక ఆయన కూడా నాతో పాటు ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగురుతూ మేము ఇరాం నగరం చేరాము. ఆ నిర్జన నగరంలో మేము చూసిన సిరి సంపదలు వర్ణించనలవి కాదు. కానీ మేము అక్కడి నుంచి తెచ్చుకున్నది కీమియా అనే సింధూర గంధకం మాత్రమే. నాకు ఆ కీమియాలో నమ్మకం లేక రత్నాలు, ముత్యాలు పోగు చేయ ప్రయత్నించాను. కానీ నా యజమాని మండిపడి వాటిని నా చేత పారేయించాడు. ఆ తర్వాత మేము ఎలాగో కైరో చేరుకున్నాము. ఎందుకో కానీ అన్ని కష్టాలు నాకే కలిగాయి. నేను ముందుగా మా ఇంటికి పరిగెత్తాను. కానీ అక్కడ నా వారు ఎవరూ లేరు. అందరూ పోయినట్టు తెలిసి నేను దుఃఖంతో కుమిలిపోయాను. నా యజమాని నన్ను ఓదార్చి తన వెంట నన్ను ఒక అద్భుతమైన భవనానికి తీసుకుపోయాడు. మేము తెచ్చిన కీమియాతో అంతులేని బంగారం తయారు చేశాము. కొంతకాలానికి నా యజమాని కూడా చనిపోయి తన సర్వస్వము నా పరం చేశాడు. నా వద్ద ఉన్న బంగారము, వెండి, తాళపు చెవులే నన్ను ఇలా బాధలు పెట్టాయని తెలిసి వాటిని కరిగించి వేస్తూ ఉండగా మీ తండ్రి గారి భటులు వచ్చి నన్ను ఖైదు చేశారు. నన్ను మీ తండ్రి గారు బంగారం చేసి మర్మం చెప్పమన్నారు. నేను చెప్పలేదు. మీకు చెప్పేస్తున్నాను. ఈ ఎర్రపొడే ఆ మర్మం. దీన్ని మీరు వినియోగించుకోండి. ఈ కథ విని ఖలీఫా మహమ్మద్ ఎంతో సంతోషించి హసన్ అబ్దుల్లాను తన ఆప్తులలో ఒకటిగా చేసి ఎంతో ఆదరించాడు. కథ సమాప్తం. కథను విని ఆనందించిన శ్రోతలకు మనవి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ.